అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ డూస్ అండ్ డోంట్స్ కానీ టిప్స్ కానీ అంటే ఏం చెప్తారండి? అదే మేము ఇందాక చెప్పినట్టు మనం గ్రూప్ వన్ ఒక ఐసోలేటెడ్ ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అవ్వద్దు మ్యామ్. ఎప్పుడు ఏ ఎగ్జామ్ కూడా ఐసోలేటెడ్గా ప్రిపేర్ అవ్వద్దు. మీరు ఏ ప్రిపేర్ చేసినా ఒక కంబైన్డ్ ఎఫెక్ట్, ఒక కాంబో లాగా ప్రిపేర్ అవ్వాలి మ్యామ్. ఎందుకంటే కామన్ సిలబసెస్ అన్నిటికీ మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో దాని స్పెసిఫిక్ ఎగ్జామ్స్ ఏమైనా ఉండొచ్చు, దాని స్పెసిఫిక్ సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ ఆన్ ఏ హోల్ ప్రిపేర్ అవ్వడం దట్ ఈస్ ద బెస్ట్ అడ్వైజ్ ఐ గివ్ ఇట్ మ్యామ్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే మీ సమ్వేర్ యూ మిస్ ఇట్, అక్కడ మిస్ అయ్యాను నేను సివిల్స్లో. బట్ దట్ రియల్లీ హెల్ప్డ్ అండ్ ఏపీపీఎస్సీ వాజ్ ఈజీలీ డన్ టు మీ మ్యామ్. లైక్ పెద్ద ఎఫర్ట్ అవ్వాల్సిన అవసరం రాలేదు అక్కడ నాకు. ఈజీగా లైక్ ఇంకోటి ఏంటంటే గ్రూప్ ఎగ్జామ్స్ మీకు సివిల్స్ లాగా ఒక 6 daysలో డైలీ 2 papers అంత ఫోర్స్ ఉండదు, స్ట్రెయిన్ ఉండదు. మీరు డైలీ ఒక పేపర్ రాస్తారు, నెక్స్ట్ డే యూ గెట్ హాలిడేస్, సమ్ టైమ్స్ కంటిన్యూస్గా రాస్తారు. కానీ కంటిన్యూస్గా రాసేయడం వల్ల మనకు ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ అయిపోద్ది. సో ఇక్కడ ఇంకా తక్కువ ఆన్సర్స్, ఇంకా తక్కువ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈజీగా యూ కెన్ డూ ఇట్. సో నేను అదే చెప్తాను మ్యామ్, ప్రిపేర్ అయినప్పుడు హాలిస్టిక్గా ప్రిపేర్ అవ్వండి ఒకటేసారి. దట్ రియల్లీ హెల్ప్స్ యూ మ్యామ్. ఇప్పుడు గ్రూప్స్కి సంబంధించి మొత్తం ప్రిపరేషన్ అంతా ఎలా చేశారు, ఎక్కడ చేశారంటే ఏం చెప్తారు? నేను స్పెసిఫిక్గా ఎక్కడ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి మ్యామ్. చెప్పాను కదా, ఢిల్లీలో ఐ టుక్ కోచింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సో ఆ పార్ట్స్ అన్నీ అక్కడ కవర్ అయిపోయినాయి, ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ అండ్ పాలిటీ. సో మనకి ప్రిలిమ్స్కి వచ్చేటప్పటికి ద సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఓన్లీ ఏపీ పార్ట్ కొంచెం చూసుకుంటే వీ కెన్ ఈజీలీ క్లియర్ ఇట్ మ్యామ్. సో మెయిన్స్కి వచ్చేసి వీ నీడ్ టు ప్రాక్టీస్ ఆన్సర్స్ మ్యామ్. బేసికల్గా ఏంటంటే డైలీ మీరు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో కూర్చుని, ఇంట్లో కూర్చుని మీరు ఎగ్జామ్ రాసిన రోజు అక్కడే యువర్ సక్సెస్ ఈజ్ రీచ్డ్ మ్యామ్. ఎందుకంటే మీరు ఇంకా అక్కడ చాలా కామ్నెస్ ఉంటుంది, ప్రెషర్స్ కొంచెం అంత ప్రెషర్ ఉండదు. ఇంట్లో ఏంటంటే యూ హ్యావ్ సమ్ డిస్టర్బెన్సెస్ ఆర్ సంథింగ్, మెయిన్లీ డ్యూరింగ్ కోవిడ్ సిచ్యువేషన్ బయటకు వెళ్ళినప్పుడు. ఇంట్లో మీరు ఆ 3 hours కంటిన్యూస్గా ఒక ఎగ్జామ్ రాసేయగలిగారంటే ఆబ్వియస్గా యూ ప్రెజెంట్ ఇట్ దే. అక్కడ కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆ ఎగ్జామ్ టైంలో చూపిస్తే, నేను ఇందాక చెప్పాను కదా మ్యామ్, హాఫ్ మార్క్ అనేది వెదర్ యువర్ హ్యాండ్ రైటింగ్ ఆర్ సంథింగ్ వాల్యూ యాడ్ హాఫ్ మార్క్ అయితే, మన గౌతమ్ సవాంగ్ గారు కూడా ఈ మీటింగ్లో ఈ పాయింట్ చెప్పారు బాగా. ఆ హాఫ్ మార్క్ పర్ క్వశ్చన్ మేక్స్ ఇట్ 40-50 marks. ఆ 40-50 marks లిస్ట్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది మ్యామ్ అది. సో అది చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది మ్యామ్. అండ్ దెన్ ఫర్ ఇంటర్వ్యూ AKS IASలో ఐ టుక్ మార్క్స్ మ్యామ్. శశాంక్ సార్ అండ్ శ్రీనివాసులు సార్ వర్ ప్రెజెంట్. నాదేంటంటే నేను 2020 తర్వాత ఐ గేవ్ ఎ బ్రేక్ టు సివిల్ సర్వీసెస్. సో అక్కడ ఏంటంటే నాకు ఆ 2 years డైనమిక్ పార్ట్ అనేది ఎప్పుడు కామన్ మ్యామ్. మన ఎనాలిసిస్ పార్ట్ అన్నీ కామన్ ఉంటాయి. స్టార్టింగ్లో ఏమవుతుందంటే ఇష్యూ వీ నీడ్ టు హ్యావ్ ఫ్రీక్వెంట్ అప్డేషన్ ఫర్ స్టాటిక్ పార్ట్స్ మ్యామ్. అంటే కరెంట్ అఫైర్స్ కానీ ఏదన్నా కానీ. ఆ రోజు నాకేం తెలిసిందంటే ఐ మిస్ సమ్ ఇంటర్వ్యూలో ఫ్యూ ఆఫ్ ద స్టాటిక్ క్వశ్చన్స్ ఐ కుడెంట్ ఆన్సర్ దే. సో ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, యూ నీడ్ టు ఇంప్రూవ్ ఆన్ ది స్టాటిక్ పార్ట్స్ ఈ అని. సో అది అయిన వెంటనే ఐ హ్యావ్ 5 days గ్యాప్ ఫర్ మై ఇంటర్వ్యూ. సో ఆ స్టాటిక్ పార్ట్ వాట్ ఎవర్ ఐ థింక్ ఇట్ యూస్ఫుల్ ఫర్ ద ఇంటర్వ్యూ అదంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. బట్ మోస్ట్లీ టు మై లక్ స్టాటిక్ పార్ట్ ఏం లేదు, డైనమిక్ ఎనాలిసిస్ పార్ట్ వచ్చింది, విచ్ ఐఎమ్ వెరీ గుడ్ బికాస్ UPS ఇంటర్వ్యూ కూడా లాస్ట్ టైం ఇచ్చాను CAPF అప్పుడు. సో దట్ రియల్లీ హెల్ప్ మీ అలాట్ మ్యామ్ దే. సో ఇంటర్వ్యూ ఎలా అయిందంటే మ్యామ్, కంప్లీట్గా మనం DAF అని సేమ్ UPSC ప్యాటర్న్ ఎలా ఇస్తామో అదే DAF ప్యాటర్న్లో ఇస్తాం మ్యామ్ ఇక్కడ. సో బేసిక్గా ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ DAF నుంచి అడుగుతారు మోస్ట్లీ. సో దానికి కూడా చాలామంది అనుకుంటారు ఇంటర్వ్యూ ఇస్ వెరీ టఫ్ అని మ్యామ్. బట్ ఇంటర్వ్యూ కూడా డిఫైన్ సెట్ ఆఫ్ ప్యాటర్న్ ఉంటుంది. మన DAF దెన్ ఆబ్జెక్టివ్ అండ్ ఫైనల్గా మిమ్మల్ని సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో నా ఇంటర్వ్యూ చాలా కార్డియల్గా జరిగింది మ్యామ్. సో ఎంటర్ అవగానే సార్ రిసీవ్డ్ వెరీ వెల్. సో గౌతమ్ సవాంగ్ సార్ చైర్మన్ వాజ్ ద మెయిన్ చైర్మన్ ఫర్ దట్ బోర్డ్. సో కార్డియల్గా రిసీవ్ చేశారు. రిసీవ్ చేసుకుని వెంటనే చెప్పారు, మీరు ఆల్రెడీ మీ నాలెడ్జ్ మేము టెస్ట్ చేసేసాం, ప్రిలిమ్స్ ఇచ్చారు, మెయిన్స్ ఇచ్చారు, దిస్ ఈస్ జస్ట్ ద టెస్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్. సో ఇంటర్వ్యూలో మేము టెస్ట్ చేసేది అదే అని చెప్పేశారు క్లియర్గా. సో ఇనిషియల్గా DAF మీద అడిగారు, సేమ్ ఇందాక మీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ఇక్కడ చేస్తున్నారు కదా, సో వై యూ వాంట్ లీవ్ దట్, మంచి జాబ్ వదిలేసుకుని ఇక్కడికి ఎందుకు రావాలనుకుంటున్నారు. అండ్ దెన్ వన్ వాజ్ అ డాక్టర్ ఇన్ ద బోర్డ్ మ్యామ్, వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ వాజ్. సో సార్ ఏం చేశారంటే కంప్లీట్లీ టుక్ మీ ఇంటూ మెడికల్ ఫీల్డ్. సో మీకు అబ్డామినల్ ఇష్యూస్ ఏముంటాయి, సిపిఆర్ని ఎట్లా చేస్తారు మీరు, ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఏంటి, కోవిడ్ ఇంక్యుబేషన్ పీరియడ్స్ ఏంటి. సో కంప్లీట్ మెడికల్ ఫీల్డ్ మీద ఒక 10 minutes డ్రిల్ జరిగింది మ్యామ్. సో ఫైనల్గా మళ్ళీ చైర్మన్ గారు వచ్చేసి హీ వాజ్ మోస్ట్లీ ఆన్ మై DAF పార్ట్ మ్యామ్. ERP నేను ప్రీవియస్గా PSoft కంపెనీలో ERP మీద వర్క్ చేశాను మ్యామ్. సో సార్ అడిగారు, ERP సిస్టమ్ని మీరు అడ్మినిస్ట్రేషన్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, మీరు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో కూడా చదివారు కాబట్టి మీ టెక్నాలజీని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా డిపార్ట్మెంట్ కానీ గవర్నెన్స్ ఇంప్రూవ్మెంట్కి మీరు ఎట్లా హెల్ప్ చేస్తారని అడిగారు.
ఓకే ఓకే. సో ఇవన్నీ మోస్ట్లీ డాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ మ్యామ్. డిఫైన్డ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, మనం ప్రిపేర్ అవ్వాల్సిందే. అక్కడ బూమర్స్ మాత్రం పడతాయి, మనం వీ నీడ్ టు ఫేస్ దట్ ఎట్ ద సిచ్యువేషన్ మ్యామ్. సో తర్వాత దే ఆస్క్ మీ అన్ ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్ మ్యామ్, లైక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ మధ్య మీరు బ్యాలెన్స్ ఎలా చేయగలుగుతారని. సో ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్ ఒకటి అడిగారు మ్యామ్. ఫైనల్గా ఆ బూమర్ పడింది. దే పుట్ మీ ఇన్ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్. ఓకే. సో మీరు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఒక వర్క్ చేయమని చెప్పారు, విచ్ యూ థింక్ ఈజ్ నాట్ కరెక్ట్, మీరు దాని ఆ ఫైల్ మీద సైన్ పెడతారా లేదా అని అడిగారు సార్. సో ఐ ట్రై టు బి లిటిల్ డిప్లొమాటిక్ ఫర్ దట్ క్వశ్చన్ మ్యామ్, ఎందుకంటే వీ డోంట్ నో హూ ఇస్ ఇన్ ద బోర్డ్. సో మోస్ట్ ఆఫ్ సివిల్స్ ప్రాక్టీస్లో కానీ దీంట్లో ఏం చెప్తారంటే మనకి, యూ నీడ్ నాట్ టేక్ బోత్ ద ఎండ్స్లో ఉండొద్దు ఎప్పుడు, యూ టేక్ ఎ మిడిల్ పాత్ ఫర్ దట్ అని అడుగుతారు. సో ఐ ట్రై టు బి లిటిల్ డిప్లొమాటిక్ దేర్, లైక్ పాలిటీ అకౌంటబిలిటీకి పాలసీ అకౌంటబిలిటీకి మీకు డిఫరెన్సెస్ తెలియాలి సార్. మనకు ఆ డిఫరెన్సెస్ తెలిసినప్పుడు వీ గో ఫర్ ఓన్లీ పాలసీ అకౌంటబిలిటీ. అంటే ఇప్పుడు పొలిటికల్ ప్రెషర్ ఆటోమేటిక్గా ఉంటుంది, బట్ పాలసీ అనేది ఫైనల్ మ్యామ్, ఎందుకంటే పబ్లిక్కే మనం వర్క్ చేయదు చివరికి. ఆ పాలసీ కరెక్ట్గా ఉన్నప్పుడు వీ నీడ్ టు గో విత్ దట్ పాలసీ అని. లేదు సార్ ఇంటర్వెన్ చేసి, యూ డోంట్ బి డిప్లొమాటిక్, వీఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ అన్ ఆన్సర్, యూ సే ఎస్ ఆర్ నో అన్న. సో ఐ వాజ్ ఇన్ ఎ బ్లాక్ సిచ్యువేషన్ మ్యామ్. ఐ వాజ్ లిటిల్ డ్రాగింగ్ ఇట్ దట్ వే ఇట్ వే. దెన్ ఐ థాట్ లైక్ వై ఐ షుడ్ పుట్ దెమ్ ఇన్ సమ్ సిచ్యువేషన్ అని చెప్పి, సార్ ఈజ్ ద థింగ్ లీగల్ ఆర్ ఇల్లీగల్ అని అడిగాను మ్యామ్. సో సార్ అన్నారు, ఇఫ్ ఇట్స్ అన్ ఇల్లీగల్ వాట్ వుడ్ యూ డూ అన్నారు. నేను అన్నాను వెంటనే, సార్ యు ఆర్ సెయింగ్ ఇట్స్ అన్ ఇల్లీగల్, దెన్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీథింగ్ బీయింగ్ పాస్డ్. కరెక్ట్. మనకి కన్సెన్స్ అనేది ఇంపార్టెంట్ మ్యామ్. ఫైనల్గా మనకు సాక్షిని చంపుకుని మాత్రం ఏం పని చేయలేము, అది నేను చేయలేను అని చెప్పాను. వెంటనే సార్ నవ్వారు బాగా. నవ్ ఏ వెరీ కార్డియల్ మ్యామ్, అండ్ ఎవ్రీ బోర్డ్ మెంబర్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. దట్స్ నైస్ అండి. మీకు అభ్యంతరం లేకపోతే ప్రెసెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నారో చెప్తారా? నేను రేడియన్స్ ఎయిర్ హాస్పిటాలిటీలో బిజినెస్ హెడ్ ఆర్ సిఓగా వర్క్ చేస్తున్నాను మ్యామ్. మీ బాధ్యతలు ఎలా ఉంటాయండి ఇక్కడ? సో బేసిక్గా మ్యామ్, అదే ఇందాక మావయ్య గారు అని చెప్పాను కదా, ఈ సన్ బేసికలీ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. ఓకే ఓకే. సో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మ్యామ్. ఆఫ్టర్ 2020 దే ట్రస్ట్ మీ అ లాట్, టాలెంట్ ఉంది వీడిని తీసుకుని ఇక్కడ చోట. సో దే డిజైన్ గేమ్స్ మ్యామ్ బేసికల్గా. వాళ్ళ కంపెనీ పిక్సెలాట్ అని దే డిజైన్ గేమ్స్ బేసికల్గా. సో ఆయనకి ఏంటంటే దే వాంట్ టు బ్రింగ్ సంథింగ్ న్యూ ఫర్ ఇండియా, కొత్త టెక్నాలజీ సంథింగ్ ఏదన్నా. సో వాళ్ళు ఏం చేశారంటే, వీఆర్ నౌ ద మాస్టర్, రేడియన్స్ ఎయిర్ హాస్పిటాలిటీ అనేది వీఆర్ ద మాస్టర్ కన్సెషనరీ ఫర్ ద ఎయిర్పోర్ట్. సో ఏరో ప్లాజా అనేది ఎయిర్పోర్ట్ బిల్డ్ చేసి మనకి ఇస్తుంది మనకి. సో వీ ఏం చేస్తామంటే, వీ సబ్ కన్సెషనరీస్కి మనం ఇస్తాం దాంట్లో. సో లైక్ దట్ వీ కంప్లీట్లీ ఆపరేట్ లైక్ KFC, పిజ్జా హట్, మెక్డీ, బఫెలో వైల్డ్ వింగ్స్, అన్నిటినీ లైక్ దే ఆర్ సబ్ కన్సెషనరీ, వీ నీడ్ టు మేనేజ్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే. ఇప్పుడు మాకు ఏమైనా తీసుకొచ్చారా? లేదు మ్యామ్, డెఫినెట్గా మీరు వస్తే మాత్రం డెఫినెట్గా వీ కెన్ గో దేర్ మ్యామ్. బట్ మా బ్రదర్కున్న ప్యాషన్తో ఏంటంటే, హీ వాంట్ టు బ్రింగ్ సంథింగ్ న్యూ టు ఆ స్టేట్. సో ఏం చేశారంటే, జీరో లేటెన్సీ అని ఆస్ట్రేలియా బేస్డ్ VR గేమింగ్ మ్యామ్ ఇట్. సో ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా మ్యామ్, ఇట్స్ ఎ వైర్లెస్ ఫ్రీ రోమ్ VR గేమింగ్ మ్యామ్. ఓకే. సో సిటీ పీపుల్ అనేవాళ్ళు ఒక కొత్త వరల్డ్ని, కొత్త టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా ఎఫర్ట్ పెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు తీసుకొచ్చింది అదే? యా మ్యామ్, ఆ కిట్ అదే. ఐ జస్ట్ వాంట్ యువర్ టీమ్ టు ఎక్స్పీరియన్స్. ఇవ్వండి. ఇది తీసుకొచ్చారు, నేను ఇది ఏంటో చూసిన తర్వాత ఇంటికి వెళ్ళాక ముందు చెప్తాను. డెఫినెట్గా లైఫ్ టైం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మై ప్లేజర్. ఇప్పుడు చెప్పండి దీని గురించి. అంటే కంప్లీట్ VR గేమింగ్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. ఫ్రీ రోమ్, ఇండియాలో మనం అంతా చేసేది వైడ్ గేమింగ్ మ్యామ్. అంటే మీరు ఏదైనా హెడ్సెట్ పెట్టుకున్నా కానీ యూఆర్ కనెక్టెడ్ టు సంథింగ్, మీరు ఫ్రీగా మూవ్ అవ్వలేదు ఎక్కడికి కావాలంటే అక్కడికి. ఓకే ఓకే. సో దీంట్లో ఏమవుతుందంటే, మీకు అంతా బ్యాక్ ప్యాక్స్ అని ఒకటి ఉంటాయి మ్యామ్. మీ టెక్నాలజీ అంతా బ్యాక్ ప్యాక్లోనే ఉంటుంది. సో మీరు జస్ట్ ఈ హెడ్సెట్ పెట్టేసుకుని యూ కెన్ మూవ్, యూ కెన్ రన్, యూ కెన్ స్లీప్, యూ కెన్ ఫాల్. ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ వరల్డ్ మ్యామ్. దాని మీద ఒక 2000 స్క్వేర్ ఫీట్లో మిమ్మల్ని వదిలేస్తాం ఇంకా 6 మెంబర్స్ని. ఇంతవరకు నేను ఏ గేమింగ్ ఆడలేదు. సో మీరు తీసుకొచ్చింది ఖచ్చితంగా నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు కాల్ చేస్తాను. యా మ్యామ్, డెఫినెట్లీ యూ నీడ్ టు విజిట్ ద ప్లేస్ మ్యామ్. డెఫినెట్గా అండి, షూర్. సో మీరు ఈరోజు డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. కరెక్ట్ కదా? యా మ్యామ్, డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాను. సొసైటీలో మీరు ఎన్నో ఇష్యూస్ చూస్తుంటారు. డెఫినెట్గా మిమ్మల్ని బాగా కదిలించిన ఇష్యూ ఖచ్చితంగా నేను ఐదర్ UPSCలో సెలెక్ట్ అయినా, గ్రూప్స్లో సెలెక్ట్ అయినా, దీని మీద వర్క్ చేయాలి అన్న పాయింట్ అని అనుకున్నారు మ్యామ్? బేసిక్గా ఎవరు టార్గెట్ చేసినా వి టార్గెట్ DCA మ్యామ్. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ వైడ్ స్కోప్ దొరికేది మనకు అక్కడే. ఏ సెక్టర్కైనా మనం అగ్రికల్చర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ మ్యాక్సిమం మనం చేయగలిగే ఫీల్డ్ వచ్చేసి DCA మ్యామ్. బట్ ఇప్పుడు DSP వచ్చింది మ్యామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ టు.
అండ్ మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, నీకు కరెక్ట్ పొజిషన్ వచ్చిందిరా, నీ పర్సనాలిటీకి అది కరెక్ట్ సెట్ అవుద్ది నీకు. బట్ వన్ థింగ్ నేను డిఎస్పీలో అనేది లా అండ్ ఆర్డర్ అనేది చాలా క్రిటికల్ సబ్జెక్ట్ మ్యామ్. ఆన్ థిన్ లైన్ నడుస్తుంది లా అండ్ ఆర్డర్ అనేది. చాలా ప్రజలకి ఏ రోజు అయితే సపరేట్గా ఒక ఇండివిజువల్ పర్సన్ ఎవరైనా కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, నైట్ 12 కానీ 1 కానీ 2 కానీ వచ్చి ఒక పోలీస్ స్టేషన్ ఇండివిజువల్గా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న ధైర్యం ఇచ్చిన రోజు దెన్ వీఆర్ సక్సెస్ఫుల్ మ్యామ్. అంతే మనం ఒక గవర్నమెంట్ సర్వెంట్కి మనం చేయాల్సింది అది మ్యామ్ మెయిన్గా. సో నేను మెయిన్గా అనుకునేది ఏంటంటే మ్యామ్, మనము ఎప్పుడు ఒకటే సైడ్ కాదు, మన బ్యాక్ సైడ్ కూడా చూడాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లోనే చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి మ్యామ్. ఇంటర్నల్గా ఎంప్లాయీస్ ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ చాలా స్ట్రెస్లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి టైమింగ్స్ అనేది క్లియర్గా ఉండవు మ్యామ్. 24 hours వర్క్ చేస్తారు, వీకెండ్స్ ఉండవు, వీక్ ఆఫ్స్ ఉండవు, దే హ్యావ్ ఎ ఫ్యామిలీ. సో దీనివల్ల దాని ప్రెషర్స్ కానీ డిప్రెషన్స్ కానీ చాలా ఫేస్ చేస్తారు. సో వీళ్ళకి కూడా ఐ నీడ్ టు బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ దేర్ లైఫ్స్ మ్యామ్. సో వీ నీడ్ టు బీ, వాళ్ళకి మనం ఆ ప్రేమను చూపిస్తే దట్ యాడ్స్ టు దెమ్ టూ మచ్, సో మచ్ దట్ వాళ్ళు ఆ రోజు మొత్తం చాలా పవర్ఫుల్గా పనిచేస్తారు వాళ్ళు కూడా. అండ్ వాళ్ళకి కూడా హ్యాపీనెస్ ఉంటుంది మ్యామ్ సర్వీస్ చేసింది అనేది. ఆ చేంజ్ అనేది మాత్రం ఒక డెఫినెట్గా తీసుకురావాలని కోరిక. కానీ ఇప్పుడు ప్రజెంట్ క్రైమ్ అనేది చాలా రకాలుగా పెరిగింది. యాక్చువల్లీ అది ఏ క్రైమ్ అయినా తీసుకోవాలి. కేసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారంటే రిపోర్టింగ్ ఎక్కువైందండి, అందుకని మనకు తెలుస్తున్నాయి అంటున్నారు. నేనేమంటున్నానంటే కంపారిటివ్లీ ఇంతకుముందు కన్నా కూడా ఇప్పుడు కేసెస్ ఇంక్రీజ్ అయ్యాయి, జనాల్లో క్రైమ్ అనేది ఎక్కువ పెరిగింది అని నేను అనుకుంటున్నాను యాజ్ అ జర్నలిస్ట్గా. మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? మీరు ఆ మాట చెప్పారు కదా సంతోషం, క్రైమ్ ఆ రిపోర్టింగ్ పెరిగిందన్న వర్డ్. ఎందుకంటే పీపుల్ ముందుకొచ్చి చెప్పగలుగుతున్నారు. అండ్ మోర్ ఓవర్ సోషల్ మీడియా అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా స్కోప్ పెరిగిపోయింది మ్యామ్. ఇప్పుడు ఎనీ చిన్న ఇన్సిడెంట్ కానీ ఎక్కడనొక ఎడ్జ్లో ఎక్కడ జరిగినా కానీ ఇండియా మొత్తం ఇప్పుడు ఈజీగా తెలిసిపోతుంది మ్యామ్. సో డెఫినెట్గా క్రైమ్ అనేది పెరిగింది. ఆఫీసర్స్ కూడా దే ఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. విశాల్ గున్ని సార్ కానీ, సిద్ధార్థ్ కౌశల్, దే ఆర్ ఇన్స్పిరేషన్ టు యంగ్స్టర్స్ మ్యామ్. ఎవ్రీ వీక్ ఆర్ మంత్లీ దే ఆర్ టేకింగ్ కామన్ పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ కాన్ఫిడెన్స్ ఇన్స్టిల్ చేస్తున్నారు వాళ్ళలో. సో డెఫినెట్గా ఆ క్రైమ్స్ ఫ్యూచర్లో తగ్గుతాయని ఆశిస్తున్నాం మ్యామ్. నా సైడ్ నుంచి ఐ ప్రామిస్ యూ దట్ ఐ కెన్ బ్రింగ్ దట్ చేంజ్ అట్లీస్ట్ టు మై జ్యూరిడిక్షన్. ఐ వర్క్. దట్స్ గ్రేట్ రియల్లీ. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇంకో 2 అటెంప్ట్స్ ఉన్నాయి మీకు యూపీఎస్సీ, ఏంటి పరిస్థితి మరి? యా మ్యామ్, డెఫినెట్గా ఐ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకున్నా యాక్చువల్గా 2020 తర్వాత. సో 30th నుంచి ఇంకా 2 years 32 దాకా ఏజ్ లిమిట్ ఉంటుంది కాబట్టి లాస్ట్ 2 years ట్రై చేద్దాం అని అనుకున్నా. బట్ ఇప్పుడు లక్కీగా ఇది వచ్చింది కాబట్టి దిస్ విల్ బీ మై బ్యాకప్. సో ఐ విల్ గివ్ అవుట్. అండ్ తెలంగాణలో కూడా నోటిఫికేషన్ పడింది మ్యామ్. సో ఐ ట్రై ఇట్ అవుట్ హియర్ ఆల్సో మ్యామ్. ఇంకా అయితే ఇంకా చదివి దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. డెఫినెట్గా ఇందాక చెప్పాను కదా మ్యామ్, ఆ డీసీ అనేది చాలా ఐ బిలీవ్ ఇట్ కెన్ డూ మచ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ ద సొసైటీ మ్యామ్. కరెక్ట్. సో ఐ వాంట్ టు బీ దేర్ ఎట్ ఎనీ డే అండ్ మై పేరెంట్స్ విష్ కూడా అదే మ్యామ్. సూపర్. అయితే మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తాను మీకు. డెఫినెట్గా మ్యామ్, డెఫినెట్గా. విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.